ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో హైలైట్ చూశారు కదా, చాలా రేర్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ని అండ్ ప్లాంట్స్ని కవర్ చేశాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నేను పెహల్గాం వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో. ఇది జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో. చూస్తున్న ఒక ప్లాంట్ పేరు వచ్చేసి డాల్హియా అండి. నాకు నార్త్ ఇండియాలో ఎక్కువగా నచ్చిన ప్లాంట్ ఏదన్నా ఉందంటే డాల్హియానే. ఎందుకంటే ఇవి చాలా కలర్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్లవర్ కూడా చాలా పెద్దది. నేను లాస్ట్ టైంలో ఒక వీడియో చేశాను, డాల్హియాస్ ఎంతకు దొరుకుతాయి, ఎక్కడెక్కడో దొరుకుతాయి అని. ఆ వీడియో చూడకపోతే లింక్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ డాల్హియాస్ వచ్చేసి వింటర్ సీజన్లో ఫ్లవరింగ్ అవుతుందండి. ఇంకోటి మీకు కనిపిస్తున్న ప్లాంట్ పేరు వచ్చేసి మెగ్లోనియా లిల్లీఫోరా అంటారు దీన్ని. ఎక్కువగా ఇది జూన్ నెల నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటుంది. ఒకసారి ఫ్లవర్ వస్తే 3 to 4 days దాకా బ్లూమింగ్ స్టేజ్లోనే ఉంటుంది అన్నమాట. వింటర్ సీజన్లో దీని ఆకులన్నీ రాలిపోయి ఫ్లవర్స్ అన్నీ బాగా చెట్టు మొత్తం ఫ్లవర్స్తో విరగూస్తూ ఉంటుంది. ఇది మెగ్లోనియా మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కానీ వస్తుంది. కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట ఈ ప్లాంట్. ఎక్కువగా ఫామ్ హౌస్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ మెగ్లోనియా ప్లాంట్స్ని. అలాగే మీరు చూస్తున్న ఈ ఫ్లవర్స్ మనకు తెలుసు కదా, ఇవి గులాబీల్లోనే కాశ్మీరీ గులాబీ వెరైటీ అన్నమాట. ఇవి ఎక్కువగా పెద్ద సైజులోనూ గుత్తులుగా పూస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా రకరకాల కలర్స్లో ఎంత అందంగా ఉందో. అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు వచ్చేసి డాల్హియానే. ఇదొక వెరైటీ. ఎక్కువగా ఇది విరుగుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్లవర్స్ కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఇది కూడా డాల్హియానే అండి. చూడండి ఈ కలర్ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. చూస్తానికి కళ్ళు చెదిరేలాగా ఉంది కదా. అలాగే ఇక్కడ ఇంకా ఫ్లవర్స్, రేరెస్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. మీరు చూస్తున్న ఈ ఫ్లవర్ పేరు వచ్చి డాగ్ ఫ్లవర్ అంటారు. ఈ డాగ్ ఫ్లవర్తో పాటుగా దైంతస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయగలరు. దానివల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది న్యూ వీడియోస్ పెడతానికి. వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను.